తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులంతా జన సైనికుల్లా మారారు. ఆయన్ను అభిమానించేవారు ఉన్నట్టే అవకాశం వస్తే ఆయన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడి రాజకీయ లాభం పొందాలని చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే రాజకీయాల్లో పవన్కి శత్రువులు ఎక్కువగా సినీ ఇండస్ట్రీ నుంచి ఉండటం ఇక్కడ విశేషం. ప్రకాష్ రాజ్తో మొదలు పెడితే యాంకర్ శ్యామల వరకు చాలామంది పవన్ని టార్గెట్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. మరి వీరందరికీ పవన్ అంటే ఎందుకంత పగ? కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే వీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నటుడు ప్రకాష్ రాజ్ సినిమాల కంటే ఎక్కువగా జాతీయ రాజకీయాల గురించి విశ్లేషణ చేస్తూ ఉంటారు. కానీ ఆయనకు పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త ఎక్కువ ఆసక్తి ఉంది. అసలు ప్రకాష్ రాజ్కి ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేదు. కానీ పదే పదే పవన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. సంబంధం లేని విషయాల్లో కూడా ఆయన పేరు తెస్తూ ఉంటారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తన మేధస్సుని బయట పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవంలో చేసిన కామెంట్లపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. గెలవక ముందు జనసేనాని, గెలిచాక భజన సేనాని అంటూ సెటైరిక్ కామెంట్లు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ ఆహార్యం గురించి కాస్త అపహాస్యం చేశారు ప్రకాష్ రాజ్. ఆయన రోజుకో వేషం మారుస్తూ ఉంటారని, కాస్ట్యూమ్స్ మార్చటానికి ఇదేమీ సినిమా కాదని అన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి అసలు పవన్కి ఉన్న అర్హతలేంటని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు సమస్యల గురించి మాట్లాడిన పవన్ అధికారంలోకి వచ్చాక వాటి గురించి మరిచిపోయారని మండిపడ్డారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది. పవన్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్ని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. గతంలో పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ని, ఆయన కుటుంబాన్ని ఎంతలా దుర్భాషలాడారో అందరికీ తెలుసు. ఆ కేసులోనే ఆయన ఇటీవల రిమాండ్కి వెళ్ళొచ్చారు. పోసానికి పవన్పై ఎందుకంత ద్వేషం అనేది ఇప్పటికీ అంతు చిక్కని వ్యవహారం. పవన్ కళ్యాణ్తో ఎన్నో సినిమాలు చేశారు పోసాని. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వారి మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదు. ఆ మాటకొస్తే చిరంజీవి ప్రజారాజ్యంలో కూడా పవన్తో కలిసి పనిచేశారు పోసాని. కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాతే పోసానికి పవన్పై విద్వేషం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఆ మాటకొస్తే అసలు పవన్ని తిట్టాల్సిన అవసరం ఆలీకేమొచ్చిందనేది ఇంతవరకు అర్థం కాని ప్రశ్న. కానీ వైసీపీలో పదవుల కోసం పవన్ కళ్యాణ్ని నానా మాటలు అన్నారు కమేడియన్ ఆలీ. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు. పవన్ని అసెంబ్లీ గేటు కూడా తాగనివ్వనంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు రోజా. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిది పైచేయి అవుతుందో ఎవరికి తెలుసు? ఆ విషయం తెలిసి కూడా పవన్పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ గెలవలేరని, ఆయనకు అంత సీన్ లేదని రెచ్చగొట్టేలా మాట్లాడేవారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా పవన్పై విమర్శలు చేస్తుంది రోజా. ప్రస్తుతం పవన్పై విమర్శలు చేయటానికి వైసీపీ ప్రయోగించిన అస్త్రం శ్యామల. సినీ ఇండస్ట్రీకి చెందిన శ్యామల అవకాశం వస్తే చాలు పవన్పై విమర్శలు ఎక్కువ పెడుతూ ఉంటుంది. శాంతి భద్రతల సమస్యల విషయంలో కూడా పవన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. సత్తా లేదని అంటున్నారని, ఆ విషయం తమకు ముందే తెలుసని కూడా కామెంట్ చేసింది. అధికారంలో లేనప్పుడు, కనీసం జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనప్పుడు కూడా వీరంతా పవన్నే టార్గెట్ చేసేవారు. ఇప్పుడు కూడా ప్రకాష్ రాజ్, రోజా, శ్యామల వంటి వారు పవన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కామన్. కానీ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే ఎక్కువగా పవన్ని టార్గెట్ చేయాలని చూడటం, పగబట్టినట్టుగా ప్రవర్తించటం ఇక్కడ విశేషం.